ప్రపంచమంతా తమని బహిష్కరిస్తుంటే తాము కూడా ఎవరో ఒకరిని బహిష్కరించకపోతే బాగోదు అనుకున్నట్టుంది పాకిస్తాన్. అందుకోసం ఆఫ్ఘనిస్తాన్ పౌరులు ఎవరైతే పాకిస్తాన్లో ఉంటున్నారో వాళ్ళని బహిష్కరించిందంట. తాజాగా ఒక లెక్క రిలీజ్ చేసింది. 2023 సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా 8,60,000 మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులను పంపించేసిందట. వీళ్ళలో దాదాపు 5 లక్షల మంది ఖైబర్ పఖ్తూన్ఖవాలోని 2 సరిహద్దు క్రాసింగుల ద్వారా స్వదేశానికి తరలి వెళ్ళిపోయినట్టు పాకిస్తాన్ మీడియాకి ఇప్పుడు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్తో చెప్తున్నారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న ఆఫ్ఘన్ శరణార్థులు దశల వారీగా స్వదేశానికి తిరిగి పంపించేయాలని మేము నిర్ణయించాం. ఇందులో భాగంగా 2023లో మొదటి దశ ప్రారంభమైంది. సరైన ధృవపత్రాలు లేకుండా అక్రమంగా ఉంటున్న వాళ్ళని మాత్రమే తొలి దశలో పంపామంటూ పాక్ హోంమంత్రి తలాల్ చౌదరి చెప్పుకొచ్చారు. ఇప్పుడు ధైర్యం వచ్చింది, అక్కడ అమెరికా పంపించేస్తుంది కాబట్టి ఇప్పుడు తనను ఎవరు ఇబ్బంది పెట్టరన్నటువంటి ఉద్దేశం. అంతర్జాతీయ వలసల వివరాలను ఉటంకిస్తూ ఐఎంఓ వివరాలను ఉటంకిస్తూ స్థానిక మీడియా చెప్తోంది ఏంటంటే 2023 సెప్టెంబర్ 15 నుంచి ఏడాది ఏప్రిల్ 5 వరకు 8,61,763 మంది స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయారని, ఆఫ్ఘన్ సిటిజన్ కార్డు ఏసీసీ ఉన్న వాళ్ళంతా మార్చి 31 నాటికి తమ దేశం విడిచి వెళ్ళాలని, లేదంటే బహిష్కరణ వేడి తప్పదని జనవరిలో పాకిస్తాన్ హెచ్చరించిన నేపథ్యంలో వాళ్ళని బహిష్కరించే చర్యలు ఏప్రిల్ 1 నుండి ప్రారంభించడం. దీని కింద ఇప్పటివరకు 16,000 మందికి పైగా ఆఫ్ఘన్ సిటిజన్ కార్డుదారులు పాకిస్తాన్ వెడితే వాళ్ళలో 9,000 మందికి పైగా స్వచ్ఛందంగా వెళ్ళిపోతే 6,000 మందిని పాకిస్తాన్ బహిష్కరణ వేటేసింది. కానీ 8 లక్షలు 9 లక్షలని కబుర్లు చెప్పుకుంటుంది అన్నటువంటిది మరొక వాదన ఉందన్నమాట.